కృపా సమాజం మంగళగిరిలో. చర్చ్ కాలిపోవడం. వాట్ జస్ట్ హ్యాపెండ్? వన్ ఆఫ్ ద మోస్ట్ నైట్ మేర్ ఎక్స్పీరియన్స్. అంత దూరంలో చర్చ్ కనబడుతుంది, దానిపైన పొగలు వెళ్తున్నాయి. కళ్ళ ముందు అట్లా లైట్ రే లాగా ఫైర్ ఎక్స్పాండ్ అయిపోయింది. ఇంత అద్భుతంగా దేవుడు నిర్మించుకున్నాడు. దేవుడు తన కార్యాలు ఇక్కడ ఎంతో అద్భుతంగా చేస్తున్నాడు. అలాంటి ప్లేస్ లో ఇప్పుడు బ్యాక్ టు జీరో అనకూడదు, మైనస్ లోకి వెళ్ళాం. అది నిర్మించడానికి ఆల్మోస్ట్ లైక్ 1 year టైం పట్టింది. మొత్తం కాలిపోవడానికి ఒక 1 hour టైమే పట్టింది. ఒక టైం మిషన్ రన్ అయినట్టుగా రన్ అవుతుంది. వేర్ వీఆర్ అనగానే ఆ థాట్ వచ్చింది మైండ్ లోకి. చర్చ్ ఇస్ నాట్ జస్ట్ బిల్డింగ్, చర్చ్ ఇస్ యూ అండ్ ఐ. కమ్ లెట్స్ రీబిల్డ్. దర్శనం కాలిపోలేదు, పిలుపు కాలిపోలేదు, విశ్వాసం కాలిపోలేదు. వెన్ యూఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్, ఐ ఫీల్ లైక్ గాడ్ హ్యాస్ అ బిగ్గర్ ప్లాన్. నేను అక్కడే క్యాంపస్లో ఉండి ప్రేయర్ చేసుకుంటూ వాట్ నౌ ఉన్నప్పుడు వీ డిడ్ నాట్ రియలీ ఎక్స్పెక్ట్ ఎనీబడి టు విజిట్. బట్ యూ వోంట్ బిలీవ్, మాకు రిజిస్టర్స్ సరిపోలా. 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది. బుక్స్ నిండిపోతున్నాయి. అందులో చాలా మంది సేవకులు వచ్చారు. ఎందుకు వస్తున్నారంటే జస్ట్ విజిట్ చేసి వెళ్ళడానికి. విజిట్ దేనికంటే వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, మీకు జరిగిన దాన్ని బట్టి కాదు కానీ ద వే యూ హ్యాండిల్ మేడ్ us కమ్ హియర్. లేదు, మినిస్ట్రీ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, దానికి దూరంగా ఉండాలి. నేను మినిస్ట్రీలో ఉండను. అలాంటి మైండ్ సెట్ నాది. డెఫినెట్లీ గాడ్ హ్యాస్ ఎ బిగ్గర్ ప్లాన్ ఫర్ కృపా సమాజం. కృపా సమాజం ద్వారా అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు అని అయితే నేను నమ్ముతున్నాను. దేవుని ఉద్దేశాలు గంభీరంగా ఉన్నాయి, ఉంటాయి, ఉండబోతున్నాయి.